ఈ ఎయిర్ బేస్ ని మనం లేపేసిన టైంలో మనం ఒక డమ్మీ ఫైటర్ జెట్ ని పంపించి మరి పాకిస్తాన్ గడ్డ మీదకి వాళ్ళని ఎర్రి పప్పలు చేసాం. అది ఎలా అనే డౌట్ మీకు వస్తే ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి. ముఖ్యంగా ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి దగ్గర, చక్లాలలో ఇలా ఒక 10-11 ఎయిర్ బేస్ మనం నేలమట్టం చేసాం. అదంత ఈజీగా సాధ్యం మనకి ఎలా అయింది అంటే మన అఫెన్స్ ఇన్ఫ్రా అంత స్ట్రాంగ్ గా ఉంది. మన ఫైటర్ జెట్లు గాల్లోకి లేవక ముందే ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ని, ఒక అన్మాన్డ్ ఫైటర్ జెట్ ని మనం గాల్లోకి పంపించాం. అది రఫేలో సుఖోయో మనకి ఇంకా తెలియదు, కానీ అది గాల్లో మెన్యూవర్ చేసే టైంలో వాళ్ళ HQ-9 మనల్ని కొట్టింది. ఇప్పుడు ఈ HQ-9 అంటే ఏంటి? చైనా పాకిస్తాన్కి పంపించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే గాల్లో ఏదైనా వస్తే భూమి మీద నుంచి కొట్టేది. జనరల్ గా ప్రతి కంట్రీలో ఇది సీక్రెటివ్ గా పెట్టుకుంటారు, బయటకు ఎక్కువ బహిరంగంగా చెప్పరు. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మన దేశానికి సంబంధించిన ఒక యూట్యూబర్ ట్రావెల్ చేసుకునే ఒక అమ్మాయి మన దేశాన్ని నమ్మేసింది. అమ్మాయి పేరు జ్యోతి. ఆవిడ ఎంత రేటుకి అమ్మింది అని తెలుసుకునే ముందు నేను బై ద వే ఇవాళ మీ అందరికీ ఒక పని పెడదాం అనుకుంటున్నాను. నేను #AskAJ అని చెప్పి మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు. అండ్ ఒకరి క్వశ్చన్ నేను ఇచ్చే సమాధానం కూడా చాలా మందికి అది ఆన్సర్ లా కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి కానీ, జియో పాలిటిక్స్ సంబంధించి కానీ మీరు నన్ను ఏదైనా అడుగుదాం అనుకున్నా మీ మైండ్ లో చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ వీడియోలు చూస్తుండగా ఆ క్వశ్చన్ ని మీరు నిర్మోహమాటంగా, అది ఎలాంటి క్వశ్చన్ అయినా అయి ఉండొచ్చు, ఇది నేను అడగొచ్చా అనే డౌట్ మీకు రావచ్చు, బట్ అడిగేయండి. నేను ఆ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ రేపు ఒక వీడియో చేస్తాను. 24 గంటల్లో ఆ వీడియో వస్తుంది. అండ్ మీ క్వశ్చన్ కి నా సమాధానం ఉంటుంది. అది వేరే వాళ్ళకి కూడా ఎన్లైటన్ చేసేలా ఉంటుంది. సో రేపటి వీడియో కోసం ఇవాళ క్వశ్చన్స్ మీరు పెట్టండి, కామెంట్ సెక్షన్ ని నింపేయండి. #AskAJ. మనం బ్రతుకుతున్న దేశం రేట్ ఎంత? ఇది వింటే మీకు ఒక రకమైన అనీజీనెస్ ఫీల్ అయింది కదా లోపల, బట్ నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు భారతదేశం విలువ 10 రూపాయల, 100 రూపాయల, 10,000, ₹1,00,000, ₹1,00,00,000, 10 కోట్ల, ఇలా సున్నాలు ఎన్ని పెంచినా ఏ భారతీయుడు తన దేశాన్ని తాకట్టు పెట్టి అమ్ముడుపోవడం ఆ రోజు మన దేశానికి వెలకట్టలేనట్టు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, రీసెంట్ గా దానిష్ అని పాకిస్తానీ హై కమిషన్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తిని పర్సోనా నాన్ గ్రాటా అని చెప్పి వెంటనే మా దేశం నుంచి దయచేసి దొబ్బేయండి అని భారతదేశ ప్రభుత్వం వెళ్ళిపోమంది. ఇది జరుగుతున్నప్పుడే పాకిస్తాన్ మీద మనం చేస్తున్న ఆపరేషన్ సింధూర్ ని పాజ్ చేసావా, కంటిన్యూ అవుతుందా, అమెరికా చెప్పిందని వదిలేసావా అనే డౌట్ ఎవరికైనా ఉంటే, జస్ట్ ప్రస్తుతానికి జరిగింది బార్డర్ దగ్గర మిలిటరీ యాక్షన్ స్టాపేజ్ మాత్రమే. మన జయశంకర్ గారు చెప్పినట్టు పాకిస్తాన్ తోలు ఒలిచే కార్యక్రమం మట్టు కాగలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక పక్క జమ్మూలో ఉండే డిస్ట్రిక్ట్స్ లో LOC దగ్గర ఎవరైతే హ్యాండ్లర్స్ ఉంటారో, స్లీపర్ సెల్స్ ఉంటారో, ఇన్ఫిల్ట్రేట్ అయిన ఉగ్రవాదులకు ఎవరైతే స్థావరం ఇస్తున్నారో వాళ్ళని మన ఫోర్సెస్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పారిపోవడానికి ట్రై చేస్తే మటుకు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక్కొక్కరు శరీరాల నుంచి ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. దానికి అదనంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, వాళ్ళు ఎందులో ఉన్నారో, ఎక్కడెక్కడ బ్రతికారో, ఎవరితో మాట్లాడారో ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేట్ చేసి దీని రూట్ కాజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పెరికేద్దాం అనే 1 పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. దీనికి ప్యారలల్ గా దాంట్లో భాగంగానే ఎవరైతే ISIకి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో ఉన్నారో, దీనికి ముఖ్యంగా మనకి ఎక్కడ దొరుకుతారు? పాకిస్తాన్కి సంబంధించిన ఆఫీసుల్లో యాజ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. దీనికి కారణం ఏంటి? మనకు ఒక విషయం క్లియర్ అయిపోయింది. పెహల్గామ్ ఇన్సిడెంట్ ముందు వరకు మనందరికీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది, బట్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ప్రూవ్ అయింది. ఆర్మీ గానీ ISI గానీ ఉగ్రవాదులకు తోడుగా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఉండే సంబంధం హెయిర్ కి సిజర్స్ కి ఉండేది. ఇక్కడ అఫీషియల్స్ ని పట్టుకుని తీగ లాగితే అక్కడ డొంక కదులుతుంది అని థరో ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు దొరికింది ఏంటి? ఈ దానిష్ అనేవాడు ఎవడైతే ఢిల్లీలో ఉంటున్నాడో పాకిస్తాన్ హై కమిషన్ లో ఒక అఫీషియల్ లాగా, ఒక డిప్లొమాట్ లాగా, అతని ఒరిజినల్ నేమ్ ఎహసాన్-ఉల్-రహీమ్ అని, అక్కడ అతను ISIకి పనిచేస్తున్నాడని, అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అండి. కాకపోతే అక్కడ ఉగ్రవాదులు అండర్ లో ఉంటుంది. ఆ వ్యక్తి జ్యోతి మల్హోత్రా అనే ఒక ట్రావెల్ యూట్యూబర్ కి, ఆవిడ నార్త్ ఇండియన్ కి సంబంధించిన అమ్మాయి. ఆవిడ ఈ ట్రావెల్ కాంటెంట్ క్రియేట్ చేస్తుంటది. అంటే రకరకాల కంట్రీస్ కి, రకరకాల ఊర్లకి వెళ్ళి ఆ ఫుటేజ్ అది షూట్ చేసి వీడియోలు చేయడం ఆవిడ వృత్తి. కాకపోతే మన ఇంటెలిజెన్స్ కి ఎక్కడ రెడ్ అలర్ట్ వచ్చిందంటే, వన్స్ దానిష్ మీద పోలీసుల కన్ను పడిన తర్వాత ఈ దానిష్ తో ఎవరెవరైతే టచ్ లో ఉన్నారో, ఫోన్ కాన్వర్సేషన్స్ లో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఫోటోల ద్వారా గానీ వాళ్ళందరినీ బయటకు లాగడం మొదలు పెడితే అందులో ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి కాదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు ట్రావెల్ విత్ జో అని చెప్పి 3.77 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అరౌండ్ 1 lakh ఉన్నారు. ముందు ఇవిడ ధనిష్ తో దిగిన ఫోటోలన్నీ బయటకు వచ్చి ఇవి ఒకసారి చూడండి. తర్వాత మనం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2023లో ఇవిడ పాకిస్తాన్ హై కమిషన్ విజిట్ చేశారు. దేనికి? పాకిస్తాన్ వీసా తెచ్చుకొని పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఫుటేజ్ షూట్ చేసి మన భారతీయులకు చూపించడానికి. అక్కడ రహీమ్ ఉర్ఫ్ ధనిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన ఇవిడికి వీసా గ్రాంట్ చేయడంతో పాటు ఇన్ఫాక్ట్ 2023 నుంచి 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళి వచ్చారు ఆవిడ. బట్ ఇక్కడ విషయం అన్ఫోల్డ్ అయ్యే కొద్ది ప్రతి సీన్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒక్కొక్కటిగా చెప్తే జాగ్రత్తగా వినండి. యూట్యూబ్ నుంచి కానీ, మీరు చేసే బ్రాండ్ కొలాబరేషన్స్ నుంచి కానీ వచ్చే డబ్బుకైనా నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను, అదే పాకిస్తాన్ లో ఎక్స్ట్రా ప్లేసెస్ కి యాక్సెస్ ఇప్పిస్తాను, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తేనే ఒక మోరల్ సపోర్ట్ గా కూడా మేము ఉంటాం అని మాటలతో మభ్యపెట్టి, నేను ఈ విషయాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి, ముఖ్యంగా పాకిస్తాన్ ISI వాళ్ళకి అసలు ట్రైనింగ్ అయినా ఈ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది. హనీ ట్రాప్లు ఎట్లా చేయాలి, ఆడపిల్లల్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఆ అమ్మాయి కూడా బలంగా తప్పుంది, దాన్ని మనం మాట్లాడదాం. బట్ ఈ అమ్మాయిని తీసుకెళ్లి పాకిస్తాన్ లో ఆపరేట్ చేసే వాళ్ళని, ఎక్స్ మిలిటరీ ఆఫీషియల్స్ ని, వీళ్ళందరినీ తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఎక్కడ? పాకిస్తాన్ లో. ఇన్ఫాక్ట్ అదే 2023లో ఆవిడ పాకిస్తాన్కి వెళ్ళి ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళింది. ఈ ట్రిప్స్ లో ఆవిడ 3 మందిని కలిసిందని ఇనిషియల్ రిపోర్ట్స్ లో ఉంది. మొదటివాడు అలీ ఎహ్వాన్, రెండోవాడు షకీర్ అలియాస్ రాణా షేబాస్,
మూడో వాడి పేరు మనకు తెలియదు కానీ అతను ఐఎస్ఐ హ్యాండ్లర్. ఇన్ఫాక్ట్ ఇందులో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవడు పాకిస్తాన్ ఆర్మీ ఎవడు ఉగ్రవాది కూడా మనకు తెలియదు. అంత మసకబారిపోయి ఉంటుంది వన్స్ మనం బార్డర్ దాటితే. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవి ఇండియాకి వచ్చంట. అగైన్ ఇదంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. భారతదేశానికి వచ్చి అటు పంజాబ్ గానీ ఇటు రాజస్థాన్ గానీ ఈ ఏరియాలో ఉండే ఫోటోలు గట్రా తీసి మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఎక్కడెక్కడికైతే ఇండియన్ సివిలియన్స్ కి యాక్సెస్ ఉంటుందో అక్కడ దాకా వెళ్ళి ఒక భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి ఆ ఫోటోలు తీసి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ ద్వారా లేదా ఇతర ఎన్క్రిప్టెడ్ మాధ్యమాల ద్వారా వీళ్ళకి పంపించేది. వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా సేవ్ చేసుకునేది కాదు, అదే ఒరిజినల్ పేర్లు పెట్టేది కాదు. అరుణ్ భాయ్ అనో నాజియా ది అనో ఇలా రకరకాల పేర్లు పెట్టి ఇదిగో ట్రావెల్ చేస్తున్నాను ఇదిగోండి ఫోటోలు అన్నట్టు పంపించేదంట. ప్రస్తుతానికి ఆవిడకి ఒక 5 day రిమాండ్ విధించి క్వశ్చనింగ్ అది నడుస్తుంది. ఆవిడకి ఆల్రెడీ బీన్ అరెస్టెడ్ అండ్ పోలీస్ ఇస్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్. మొత్తం డిజిటల్ ఫోరెన్సిక్ డేటా నుంచి ఏ డబ్బులు ఏ అకౌంట్ కి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డబ్బులు ఎలా వచ్చాయి, మొత్తం మనీ ట్రైల్ మొత్తాన్ని వెరిఫై చేసి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు అన్ని స్వాధీనం చేసుకొని టాప్ టు బాటమ్ ఒక పక్క వెరిఫై చేస్తూ ఆవిడ పంపించిన జియో ట్యాగ్డ్ ఫోటోస్ ఉంటాయి కదా, అంటే మనం ఫోటో తీసినప్పుడు దాని జియో లొకేషన్ ఉంటుంది, ఆ జియో లొకేషన్ ఫోటోకి ట్యాగ్ చేసి మరి వాట్సాప్ లో పంపించింది. ఆ ఫోటోని కూడా బయటికి లాగి మొత్తం మ్యాటర్ మొత్తాన్ని బయటకు తీసినారు. ఇది చాలా సీరియస్ అఫెన్స్ ఇది. ఇన్ఫాక్ట్ ఇది ఇక్కడతో ఆగలేదు, ఈవిడతో మొదలవలేదు, ఈవిడతో ఫినిష్ కూడా అవ్వలేదు. ఇది ఒక లార్జర్ ఐఎస్ఐ నెట్వర్క్ ఇది. సో ఈవిడతో ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళని కూడా బయటికి లాగి క్వశ్చనింగ్ చేద్దామని చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు మార్చ్ లో వీళ్ళు దిగిన ఫోటోలు చూడండి. పాకిస్తాన్ హై కమిషన్ వాళ్ళు ఏదో పార్టీ పెడితే ఆ పార్టీకి వీళ్ళు అటెండ్ అయ్యి ఆ ఫోటోస్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈవిడ గానీ ఇలాంటి వాళ్ళు గానీ పంపిస్తున్న ఫోటోస్ కూడా పెహల్గామ్ లాంటి సంఘటనకు ఆద్యం పోస్తాయి. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇంకో ఆవిడని కూడా పట్టుకున్నారు. టోటల్ గా ఒక 6 పట్టుకున్నారు. గుజాలా అని ఇంకొక ఆవిడనైతే హనీ ట్రాప్ చేశాడు ఇదే దానిష్. Another woman, Guzala, also arrested. Agencies probe honey trap angle in this case. ఆయన ఏం మాటలు మాట్లాడతాడో తెలియదు కానీ స్పెసిఫికలీ అమ్మాయిలు ఇడికి ఎలా పడతారో మనకి ఇప్పటికీ అర్థం కావట్లా. ఈ గుజాలనో గజాలనో ఆవిడ పేరు నాకు కరెక్ట్ గా పలకడం రావట్లేదు. ఆవిడ పంజాబ్ కి సంబంధించిన ఆవిడ. షీఈ్ ఎ విడోడ్ పర్సన్. ఆవిడ్ని హనీ ట్రాప్ చేసి ఫిబ్రవరిలో కలిసి సేమ్ ఈ పనిలే చేపించుకున్నాడు. వీళ్ళందరూ సోషల్ ఇంజనీరింగ్ చేసి ఈ MLM లో చేసినట్టు ఒకడెళ్ళి ఇంకోటితో మాట్లాడి వాడిని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వీళ్ళ దగ్గర రప్పించి డబ్బాస్ చూపించి, నేను వీడియో బిగినింగ్ లో మాట అన్నా మన దేశానికి రేట్ ఎంత అని. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వీళ్ళే కానీ చేశారని ప్రూవ్ అయితే వీళ్ళు మన దేశాన్ని నమ్మేసినట్టే. వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారో అంతకి. ఈ గజాల్ అనే ఆవిడైతే టోటల్ గా 30,000 తీసుకుంది. 10,000, 5,000, 2,000 ఆవిడ మన దేశానికి కట్టిన రేట్ అది. బిపిన్ రావత్ గారు మాట అన్నారు, వీ నీడ్ టు బి రెడీ ఫర్ 2.5 ఫ్రంట్ వార్ అని. అంటే ఇటు చైనా, పాకిస్తాన్, ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రంట్స్ లో ఉంటే మనకే తెలియకుండా దేశం లోపల నుంచి ఒకటి రెడీ అవుతుంది, దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అని. చాలా మంది ఆయన ఎగ్జాజరేట్ చేస్తాను అనుకున్నారు కానీ ఇవాళ మీరు చూడండి, చుట్టూ చూడండి, వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండకూడదా? వాళ్ళ స్వలాభాల కోసం మన దేశాన్ని నమ్మేస్తున్నారు. మన భారతీయులు వీళ్ళంతా. మలేర్ కోట్లా అని పంజాబ్ లో ఒక లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ లో జనాలు పట్టుకొని ఎవరు పాకిస్తాన్ హై కమిషన్ కి వస్తారు, ఇద్దరు పాకిస్తాన్ లో అటువైపు రిలేటివ్స్ ఉండేవాళ్ళు లేదా ఇదిగో ఈ జ్యోతి అనేవాడు లాంటి వాళ్ళు, వీళ్ళని పట్టుకొని డబ్బాస్ చూపించి ఈ గజాల్ అనేవాడినైతే హనీ ట్రాప్ చేపించి ప్రేమించి రిలేషన్షిప్ లోకి వెళ్లి మరీ వాళ్ళు పని చేపించుకున్నారు. చూసారా? వీళ్ళందరికీ ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. ఉజ్మా అహ్మద్ అని చెప్పి 2018 ఆ టైంలో ఇలాగే మలేషియాలో ఒక పాకిస్తాన్ వ్యక్తిని కలిసి, ఆయన టాక్సీ డ్రైవర్, అక్కడ ఆవిడకి అప్పుడే పెళ్ళైందో, కూతురు కూడా పుట్టింది. కూతురు ట్రీట్మెంట్ అని చెప్పి పెళ్లి చేసుకుని పాకిస్తాన్కి వెళ్ళి డైరెక్ట్ గా బునేర్ పట్టుకెళ్ళిపోయారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో. అది ఎట్లా అంటే రెగ్యులర్ సిటిజన్స్ కూడా వెళ్ళలేరు, ఇమిగ్రేషన్ సిగ్నేచర్లు ఏం లేకుండా పట్టుకెళ్తే ఆవిడ ఎట్లా అట్లా బ్రతికి బట్టకడదాం అని చెప్పి ఇండియన్ హై కమిషన్ కి వచ్చి అడిగితే, ఇన్ఫాక్ట్ ఇండియన్ హై కమిషన్ రెడీగా ఉన్నా కూడా అప్పటి సుష్మా స్వరాజ్ గారు, ఆవిడ చనిపోయారు కానీ గ్రేట్ లీడర్, ఆవిడ నిలబడి రప్పించుకున్నారు ఆవిడ వెనక్కి. పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా. అక్కడ మన భారతీయ డిప్లొమాట్ ఒక అతను ఉన్నాడు, హై కమిషనర్ JP సింగ్ గారు. ఆయన పాకిస్తాన్ లో ఉంటూ ఆయన ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ ఈవిడ వెనక్కి తీసుకొచ్చి ఇచ్చారు, అప్పచెప్పారు ఇండియాకి. ఆ రోజు ఆవిడకి అర్థమైంది భారతదేశపు నేల ఇచ్చే స్వేచ్ఛ విలువ. ఆవిడ ఎంత ఎమోషనల్ అయిపోయారంటే ఒక పాకిస్తాన్ వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు. 3-3, 4-4 वाइफ मिलेंगी. जैसा भी है जो भी है, हमारा हिंदुस्तान बहुत अच्छा है, फ्रीडम है और मुझे गर्व है इस बात पर कि मैं हिंदुस्तान की नागरिक हूँ. ఒక పక్క అలాంటి స్టోరీస్ మన కళ్ళ ముందే ఉన్నా కూడా 10,000 కోసం 15,000 కోసం మన దేశాన్ని రేటు కట్టి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ చూపించి మరి అక్కడ జనాల్ని కలిసి అమ్మేస్తున్నారు. డబ్బు కోసం మన భారతీయులే 0.5 వార్ ఫ్రంట్ అవుతున్నారు. మన చుట్టూ హాస్టైల్ నైబర్స్ ఉన్నారు. మనం చేస్తున్న యుద్ధం చాలు, అట్లీస్ట్ లోపల నుంచి మనం డెవలప్ అవుదాం. లెట్ us నాట్ బికమ్ దట్. ఇలాంటి వాళ్ళు పెరగకూడదంటే, మన భారతీయులను బ్రెయిన్ వాష్ చేయకూడదంటే, మన దేశంలో ఇల్లీగల్ గా బ్రతుకుతున్న ఇమిగ్రెంట్స్ ముందు బయటకు పంపించేయాలి. మళ్ళీ చెప్తున్న మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. NRCని కండక్ట్ చేసైనా మన దేశం ఇస్తున్న ఫెసిలిటీస్ అనుభవిస్తూ, ఆ స్వేచ్ఛను అనుభవిస్తూ మన దేశంలో ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. రోహింగ్యాలు, కుకీలు, పాకిస్తాన్ వాళ్ళు, KPKలు ఎవరున్నా వాళ్ళ దేశానికి వాళ్ళు పంపించేయాలి. ఆల్రెడీ బయట యుద్ధం చేస్తుంది కదా ఇండియా. అది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అయినా, డైరెక్ట్ వార్ఫేర్ అయినా, లోపల నుంచి కూడా ఏంటిది? ఈ 2 విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడదాం. గ్లోబల్ గా ఇవాళ మనం ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటి, దానికోసం మనం భారతదేశం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి. ఇవాళ శశి థరూర్ గారు లాంటి వాళ్ళు, అసదుద్దీన్ ఓవైసీ గారు లాంటి వాళ్ళు గ్లోబల్ గా రిప్రజెంట్ చేయబోతున్నారు మన భారతదేశాన్ని. మోదీజీ ఒక టీమ్ ఇండియాని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఎవెంజర్స్ లాంటి వాళ్ళు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, దేశం మీదకి వస్తే దేశం అంతా ఒకటే. దాని గురించి థరూర్ గారు మాట్లాడుతూ ఇట్స్ మై ఆనర్ అన్నారు. I'm honored to have been entrusted with the responsibility
and I will fulfill that responsibility, just as I have fulfilled every responsibility. ఆ ఎంటైర్ ఇన్సిడెంట్ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది మన భారతదేశానికి ఎలా హెల్ప్ అవుతుందని, అండ్ ఇక ముందు ప్రతి భారతీయుడు ఎలా విజిలెంట్ గా ఉండాలి అని. దీని గురించి మనం మాట్లాడాలి, రేపటి తరం గురించి మనం మాట్లాడాలి. భారతదేశం నుంచి వాయిసెస్ బయటికి రావాలి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి రోజు మీకు ఒకటి వస్తుంది. లోకల్ ఇష్యూస్ నుంచి గ్లోబల్ గా మన ఇండియా ఎలా రిప్రజెంట్ అవుతుందో దాన్ని క్లియర్ గా విడమర్చి ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే ఎక్కువ జంకొద్దు. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే పాకిస్తాన్ అనేవాడు మన ఇండియా ఎలా డీల్ చేసిందో, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది. దాని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనకి ANI న్యూస్ వాళ్ళు బ్రేక్ చేశారు. దాని తర్వాత చాలా రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ కూడా వచ్చాయి కాబట్టి చెప్తున్నా మీకు. ఈ ఎయిర్ బేస్ మనం లేపేసిన టైంలో మనం ఒక డమ్మీ ఫైటర్ జెట్ ని పంపించి మరి పాకిస్తాన్ గడ్డ మీదకి వాళ్ళని ఎర్రిపప్పలు చేసాం. అది ఎలా అనే డౌట్ మీకు వస్తే ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి. ముఖ్యంగా ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి దగ్గర, చక్లాలలో ఇలా ఒక 10-11 ఎయిర్ బేస్ మనం నేలమట్టం చేసాం. అదంత ఈజీగా సాధ్యం మనకి ఎలా అయింది అంటే మన అఫెన్స్ ఇన్ఫ్రా అంత స్ట్రాంగ్ గా ఉంది. మన ఫైటర్ జెట్లు గాల్లోకి లేవక ముందే ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ని, ఒక అన్మాన్డ్ ఫైటర్ జెట్ ని మనం గాల్లోకి పంపించాం. అది రఫేలో సుఖోయో మనకి ఇంకా తెలియదు, కానీ అది గాల్లో మెన్యూవర్ చేసే టైంలో వాళ్ళ HQ-9 మనల్ని కొట్టింది. ఇప్పుడు ఈ HQ-9 అంటే ఏంటి? చైనా పాకిస్తాన్కి పంపించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే గాల్లో ఏదైనా వస్తే భూమి మీద నుంచి కొట్టేది. జనరల్ గా ప్రతి కంట్రీలో ఇది సీక్రెటివ్ గా పెట్టుకుంటారు, బయటకి ఎక్కువ బహిరంగంగా చెప్పరు. ఎందుకంటే అది ఎక్కడుందో తెలిస్తే అక్కడ లేకుండా మన వాళ్ళు వెళ్తారు, ముందు దాన్ని కూల్చేస్తారని. సో దీన్ని బైపాస్ చేయడానికి మన భారతదేశం ఏం చేసింది? అసలే పాకిస్తాన్ వాళ్ళకి ఆ HQ-9 లో ఏ బటన్ ఎప్పుడు ఎలా కొట్టాలో కూడా తెలియదు వాళ్ళకి. సో సగం అటు పని చేయవు, మిగతా రిపేర్ లో ఉంటాయి. మిగతా సగాన్ని మనం ఎలా పట్టుకోవాలంటే, ఏ పైలట్ లేని ఫైటర్ జెట్ గాల్లోకి వెళ్తుండగా ఆ రోజు 8 నైట్ 9 నైట్ మనం వాళ్ళని కొట్టాం కదా, ఆ రోజు మనకన్నా ముందు ఈ ఫ్లైట్ గాల్లోకి లేచింది. దీంట్లో పైలట్ లేడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక డమ్మీ ఫైటర్ జెట్ లాంటిది ఇది. దీని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొట్టాలని మనం పంపించాం. అది గాల్లో విహారయాత్ర చేస్తుండగా మన బుట్టలో పాకిస్తాన్ పడి ఆ HQ-9 తో దాన్ని కొట్టాం. మనం కొట్టగానే ఫస్ట్ అసలు దాని లొకేషన్ ఏంటో మనకు అర్థమైపోయింది. తర్వాత మన జెట్స్ అన్ని గాల్లోకి లేచి, అవి రెఫెల్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ముందు ఆ HQ-9 లేపేసి తర్వాత రావల్పిండి అటు ఇటు వెళ్ళాయి. ఈ జెట్ కింద పడిపోతేనే వాళ్ళు కాలర్లు అది ఎగరేశారు. దట్ ఈస్ పాకిస్తాన్ ఫర్ యూ, దట్ ఈస్ ఇషక్ దర్ ఫర్ యూ. ఇన్ఫాక్ట్ ఈ ఇషక్ దర్ అయితే ఎంత ఈ వ్యక్తిని, తనకుండే తెలివితేటని, ఐక్యూని మనం వర్ణించడానికి నా దగ్గర ఉండే డైలాగులు సరిపోవట్లేదు. టెలిగ్రాఫ్ అని చెప్పి చాలా పేరు పలుకుబడున్న న్యూస్ పేపర్ అది. ఆ న్యూస్ పేపర్ హెడ్లైన్ తో ఒక AI ఇమేజ్ క్రియేట్ చేశారు. ఏమని? పాకిస్తాన్ ఈస్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ది స్కైస్ అని. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ చైనా నుంచి గ్లోబల్ టైమ్స్ కానీ, టర్కీ నుంచి TRT కానీ, ఆఖరికి ఫ్రాన్స్ లో ఉండే న్యూస్ పేపర్లు కూడా పాకిస్తాన్కి వత్తాసు పలికాయి. ఎవరెవరికి వాళ్ళ స్వలాభాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఎవడు ఇంత సిగ్గుమాలిన డైలాగ్ రాయలేదు. పాకిస్తాన్ బ్రతికి బట్ట కట్టిందని రాస్తే నమ్మసక్యంగా ఉంటదేమో గానీ, కింగ్ ఆఫ్ ది స్కైస్ ఏంటి? ఎవడా కింగ్, ఎక్కడా స్కై? మన భూగోళం మీద ఉండే స్కై అయితే కాదు అది. ఏ మార్స్ లోనో వీనస్ లోనో ఉంటుంది ఆ స్కై. వీళ్ళు రాజ్యమే లేదు. సరే, వాళ్ళు రాశారు, ఏ ఇమేజ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో పంచి ఊరుకోక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇతను అక్కడ, ఈ ఇషక్ దర్ అనే వ్యక్తి. అది కాకుండా ఏంటి, ఫారెన్ మినిస్టర్. దాన్ని నిర్సిగ్గుతో, నిర్లజ్జతో పార్లమెంట్కి చెప్తున్నాడు, సిగ్గు సరైన లేకుండా. వెనకాతలు ఉండే పార్లమెంట్ సభ్యులు దానికి బల్లల్ని కొడుతున్నారు. వాళ్ళు నేను చెప్తున్నాను కదా, పాకిస్తాన్ తన సొంత ఫ్యాంటసీ ల్యాండ్ లో అది ఉంది. నన్నెవడే బీక్తాడు? బిన్ లాడెన్ మా దేశంలో పెట్టుకున్నా కూడా అమెరికా గాడు ప్రో పాకిస్తాన్ ఆర్టికల్స్ రాస్తాడు. ఇండియా ఎదగకూడదని ఒక జెలసీతో చైనా రాస్తుంది. ఎవడికాడ రాసుకుంటాడు, మనం సేఫ్. మన బట్టలు చిరిగిపోయినా కూడా మీసాలకి సంపంగి నూనె రాసి సినిమా సెట్ వేసినట్టు సెట్ వేసేసి దాని మీద నిలబడి మేము మాట్లాడతాం. ఎనీవేస్, ఇదే వెస్టర్న్ మీడియా ఏ ఇద్దరు యుద్ధం చేస్తున్నా కూడా అవతలడు కొంచెం స్ట్రాంగ్ గా, బలంగా ఉంటే వాడు ఇంకా స్ట్రాంగ్ ఎక్కడైపోతాడు అని చెప్పి ఈ సైడ్ తీసుకుంటుంది అమెరికా. ముఖ్యంగా బైడెన్ గవర్నమెంట్ ఇది చాలా బలంగా చేసింది. ఈ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా యుక్రెయిన్ కి తెగ పంపించింది డబ్బులు. ట్రంప్ అనే వ్యక్తి దీన్ని ఎత్తి చూపించి దెప్పి పొడిచాడు. ఇదేం రాజకీయం అని చెప్పి జో బైడెన్ అన్నాడు ఆ రోజు ఆయన. మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? అమెరికాకి పాకిస్తాన్కి గొడవ అయింది. మన ఆకాష్ తీర్ ఏంటో, మన బ్రహ్మోస్ ఏంటో, మన సర్వత్రా ఏంటో, రష్యాతో మనం చేసిన మిజైల్ గానీ, మన ఇండిజినియస్ సిస్టమ్స్ ఉండే పవర్లు గానీ ప్రపంచానికి వేలెత్తి చూపిస్తున్నాం మనం. అది ఆయనకు నచ్చలేదు, ఆయన ఈగో హర్ట్ అయింది. మీకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇలాన్ మస్క్ తో ఎలా అయితే ఈగో హర్ట్ అయిందో అలాగే అనుకోండి. ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ కన్నా తెలివైనవాడు, బాగా డబ్బులున్నవాడు, ఎక్కువ ఫ్యూచర్ ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి పక్కన ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఈగో నార్మల్ గా ఎట్లా ఉంటుంది, తారా స్థాయికి చేరుతుంది. అలాగే భారతదేశం ఏదో మనం హెల్ప్ చేద్దాం, మన మోచేతి నీళ్ళు తాగుతూ అది బానే ఉంటది అనుకున్నంత వరకు బానే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, ఇండియా ఇస్ మై ఫ్రెండ్ అన్నాడు, నమస్తే ట్రంప్ అని ఇక్కడ అన్నాం, హౌడీ మోడీ అని అక్కడ అన్నారు, అంతా బానే ఉంది. బట్ ఎప్పుడైతే బ్యాటిల్ టెస్ట్ అయినాయో మన మిజైల్స్, పాకిస్తాన్కి ఘర్మే ఘుస్కే వాడి చెంప మీద మనం లాగిపెట్టి కొట్టడం చూసి డొనాల్డ్ ట్రంప్ ఈగో ఎక్కడో హట్ అయింది. అది మనకి చాలా బలంగా తెలుస్తుంది ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే. సో అక్కడ రైట్ వింగ్ మన మీద కోపంతో ఉంది, లెఫ్ట్ వింగ్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వెస్ట్ లో ఉండే ఎంటైర్ లెఫ్ట్ ఈకో సిస్టమ్ మన భారతదేశ ఎదుగుదల మీద పడి ఏడుస్తుంటది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసిపోయేసరికి అండ్ ఆ న్యూస్ పేపర్లో పాకిస్తాన్ వాళ్ళు పనిచేసేసరికి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మన మీద చాలా బలంగా ఉంది. దీన్ని కౌంటర్ చేయడానికి మనం టీంని రెడీ చేస్తున్నాం. ఆ టీంలో శశి థరూర్ గారు లీడ్ చేస్తున్నారు. ఈయన తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎంపీ అయినా, ఒకప్పుడు ఫారెన్ మినిస్టర్ కూడా, చాలా బలమైన నాయకుడు.
ఈయన ముఖ్యంగా వెస్ట్ లో ఈయన ఆర్టికులేషన్ కైనా ఈయన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకైనా చాలా పేరుంది అక్కడ. సో ఎవరు చెప్తే వింటారో ఆయన్నే మనం పంపిస్తున్నాం. అండ్ ఆల్సో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. భారతదేశం అంటే ఒక పార్టీ కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక ఐడియా. అండ్ ఐడియా ఆఫ్ ఇండియా ఇస్ రిప్రజెంటెడ్ బై ఆల్ పార్టీస్ అనే మాటకి నిలువెత్తు నిదర్శనంగా ఈ గ్లోబల్ డయాస్ ఉండబోతుంది. కీ క్యాపిటల్స్కి వెళ్ళి మన లీడర్స్ మాట్లాడబోతున్నారు రకరకాల పార్టీస్ నుంచి. అందులో కనిమౌలి గారు ఉన్నారు, మీకు తెలుసు కదా, డిఎంకేకి సంబంధించిన ఆవిడ తమిళనాడు నుంచి. సుప్రియా సూలే గారు ఉన్నారు మహారాష్ట్ర నుంచి. అంతెందుకు మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ గారు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక గ్లోబల్ డయాస్ మీద ఒక ముసల్మాన్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు నిలబడి పాకిస్తాన్ ఏదైతే చేస్తుందో స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదాన్ని నగ్నంగా చూపించగలిగితే అది చాలా పెద్ద స్టేట్మెంట్. అది ఆయన వెస్ట్ యూరోప్కి వెళ్ళి నిలబడి మాట్లాడబోతున్నారు. అలాగే రకరకాల ఆల్మోస్ట్ ఒక అవెంజర్స్ టీమ్ అనుకోండి. అలాగే రకరకాల ప్లేసెస్కి రకరకాల లీడర్స్ వెళ్తారు మన భారతదేశం నుంచి వెళ్ళి. వాళ్ళ నెరేటివ్ లో ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఇషక్ ధర్ సెడ్, పాకిస్తాన్ డిప్లొమాట్ సెడ్, యుఎస్ అఫీషియల్ సే, సోర్సెస్ సే అని సొల్లు వాగుడు వాగుతున్నారు తప్పితే ఇదిగోండి మేము చూపించే ప్రూఫ్, ఆ రోజు జరిగింది ఇది, భారతదేశం అంటే ఇది, మాకు జరుగుతున్న దౌర్జన్యం ఇది, పాకిస్తాన్ ఇది చేస్తుంది, ఇన్ని దశాబ్దాలుగా చేస్తుంది అని ముక్త కంఠంతో మాట్లాడబోతున్నారు. ఇట్స్ అ వెల్కమ్ మూవ్. రవిశంకర్ ప్రసాద్ గారు కానీ, సంజయ్ కుమార్ ఝా గారు కానీ, ఏక్నాథ్ షిండే గారు కానీ అందరూ బలమైన నాయకులే. మన మిలిటరీ కేపబిలిటీస్ డిఫెన్సెస్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు, బట్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా మనం ఏదైతే ఇగ్నోర్ చేసుకుంటూ వాస్తవం బయటకు వస్తుందిలే, మనం ఎటువంటి ఎఫర్ట్ పెట్టవసరం లేదు అని లైట్ తీసుకుంటూ వచ్చాము. అది ఈ రోజు మనకు చాలా నష్టం చేస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని కౌంటర్ చేద్దాం అనే ప్రయత్నం ఏది. ఎంతో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. స్కై న్యూస్ లో యాల్దా హకీం గారు కానీ, తర్వాత అమెరికా నుంచి జాన్ స్పెన్సర్ గారు కానీ, వీళ్ళు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ ఈ జాన్ స్పెన్సర్ అంటారైనా పాకిస్తాన్ అప్రోచెస్ ఫస్ట్ లై అప్రోచ్ అంటే వాళ్ళ దేశంలో అందరికీ కనబడుతుండగా వాళ్ళు జింగ్ బ్యాంగ్ అయిపోతున్నా కూడా బయటకి బహిరంగంగా నిరుసిగ్గుతో వచ్చి ముందు అబద్ధాన్ని అలా గాల్లో వదిలేస్తారు. జస్ట్ అలా వదిలేస్తారు అంతే. ఎటువంటి ప్రూఫ్ ఉండదు, ఫోటో ఉండదు, వీడియో ఉండదు, సోర్స్ ఉండదు, ఏం ఉండదు. ఒక ఆర్టికల్ కనబడుతుంది మనకి. చైనాలో గ్లోబల్ టైమ్స్ లో రాస్తాడు, ఇండియా నుంచి 5 రఫేల్ జెట్స్ కింద పడిపోయినాయి, పాకిస్తాన్ ఇస్ ప్రూవింగ్ టు బి ఎ స్ట్రాంగ్ అపోనెంట్ అని. ఎవడు రాస్తాడు అది? ఎవడు చెప్పాడు అది? ఎక్కడ విన్నారు అది? తెలియదు మనకి. చైనా కదా రాసేస్తుంది. అది మన భారతదేశంలో ఫ్రీగా సర్క్యులేట్ అవుతుంటది. ఇంకోటి అంటాడు, ఇండియాలో మల్టిపుల్ లొకేషన్స్ లో బ్రహ్మోస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము కొట్టాము అంటాడు. ఎక్కడ కొట్టారు? ఫోటోలు ఎక్కడ ఉన్నాయి? అగైన్ హెడ్లైన్ చదివిన తర్వాత సోర్సెస్ క్లెయిమ్ అనేది కింద ఎక్కడో డిస్క్రిప్షన్ లో ఎక్కడో ఉంటుంది, లేదా మెయిన్ మ్యాటర్ లో ఉంటుంది. మెయిన్ మ్యాటర్ ఇవాళ ఎవడు చదువుతున్నాడు? చైనాలో కూర్చున్న వ్యక్తి గ్లోబల్ టైమ్స్ చదివేవాడు కానీ, లేదా అక్కడెక్కడో రొమేనియాలో కూర్చున్న వ్యక్తి ఆడేం చదువుతాడు? ఓ అవునా, పాకిస్తాన్ కొట్టేసిందా, బ్రహ్మోస్ ఫెసిలిటీస్ పడిపోయినాయా అనేసుకుంటాడు ఆయన. ఆఖరికి మన నరేంద్ర మోదీ గారు వెళ్ళి ఆ లొకేషన్ కి ఆదంపూర్కి వెళ్ళి మన S-400 ముందు ఫోటో తీసి చూపించాల్సి వచ్చింది ప్రపంచానికి, ఇదిగోండి మాకేం కాలేదని. అవే TRT అకౌంట్లు, అవే గ్లోబల్ టైమ్స్ మన భారతదేశంలో కూడా విచ్చలవిడిగా ఫ్రీగా తిరిగేస్తున్నాయి. ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఇవాళ 18 మధ్యాహ్నం షూట్ చేస్తున్నా, ఇంకా నేను యాక్సెస్ చేయగలుగుతున్నా దాన్ని. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, చైనా ఒక్కటే కాదు, టర్కీలో న్యూస్ పేపర్లో కూడా వాడు ఇష్టానుసారం రాస్తాడు. అమెరికా అయితే నేను చెప్పేదే చట్టం, రాసేదే రాజ్యాంగం అని వాళ్ళే రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ని వాళ్ళే బ్రేక్ చేస్తారు. ఉగ్రవాదానికి అగేన్స్ట్ గా మేము నిలబడతామని చెప్పిన అమెరికా ఒక లష్కరే తయ్యబా వ్యక్తిని, ఇండియన్ పొజిషన్స్ ని కొట్టిన వ్యక్తిని, ఇండియాకి నష్టం చేకూర్చిన వ్యక్తిని పట్టుకెళ్లి 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అని ఉంటది, అంటే లిటరల్లీ గవర్నమెంటల్ పొజిషన్ అది. ఆయన చెప్తున్న మాటకి వాల్యూ ఉంటది అక్కడ. ఈయన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఇది ఏం నడుస్తుంది? ఇది నాకు అర్థం కాని విషయం. అంటే అన్ని ఒక్కొక్కటిగా ఎందుకు జరుగుతున్నాయి? ట్రంప్ బయటకు వచ్చి యాపిల్ టిమ్ కుక్ చెప్పారంటారు ఇండియాకి వెళ్ళొద్దు అంటాడు. ఒక పక్క ఏమో అల్ఖైదా లీడర్స్ కి షేక్ హ్యాండ్ ఇస్తాడు, సిరియన్ లీడర్ కి. ఇంకో పక్క పాకిస్తాన్ ఉగ్రవాదులను తీసుకొచ్చి మీరు వైట్ హౌస్ లో కూర్చోబెడుతున్నారు. ఏం నడుస్తుంది? అటు పక్క మన నెరేటివ్ మనం కోల్పోతూ, ఇంకో పక్క మన అస్తిత్వాన్ని కోల్పోతూ. ఇవాళ ఎంతమందికి సంస్కృతి వచ్చి, నేను కూడా దాంట్లో భాగమే. నేను చదివిన స్కూల్స్ లో కానీ, కాలేజీల్లో కానీ సంస్కృత్ చిన్న ఆప్షన్ లో ఉండేది. ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు కాదు, థర్డ్ లాంగ్వేజ్ లో ఉండేది. అలా తీసుకోవాలి అని చెప్పి మన ముందు జనరేషన్ కూడా మనకు చెప్పలేదు. ఒక్క విషయం చెప్తున్నాను వినండి, మన భాషని కోల్పోతున్నాం అంటే మన ఐడెంటిటీని కోల్పోతున్నట్టే. సంస్కృతి ఇవాళ భారతదేశంలో కొన ఊపిరితో ఉందంటే మన భారతదేశం కూడా కొన ఊపిరితో ఉన్నట్టే. లెట్ us గెట్ బ్యాక్ అవర్ సివిలైజేషన్ కాన్షియస్నెస్. ఇది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఇది ఈ జనరేషన్ నుంచి అయినా మన పిల్లలకైనా మనం చెప్దాం, మన భారతదేశం గురించి చెప్తూ పెంచుదాం. దిస్ ఇస్ అవర్ ఐడెంటిటీ అని చెప్దాం. ఈ పేపర్లు ఆ పేపర్లు చదివి భారతదేశంలో పుట్టి పెరుగుతున్నందుకు సిగ్గుపడే థాట్ మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వద్దు. తెలుసో తెలియకో చాలా మంది స్టాండప్ కమెడియన్స్ కూడా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పేరు నాకు టక్కని రావట్లేదు కానీ, సంస్కృత్ మీద జోక్స్. ఈ రోజుల్లో సంస్కృత్ ఎవరు నేర్చుకుంటారు? మన జనరేషన్ మన భాషను మర్చిపోయి మన భాషను వదిలేస్తాం. అదే సిగ్గుమాలిన పని. అక్కడితో ఆకుండా దాని మీద జోక్ లేని ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ మాట నేను అనట్లే, స్వామి రామభద్రాచార్య గారు అంటున్నారు. ఎనీవేస్, మన దేశంలోనే ఉంటూ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు ఆ అమ్మాయి జ్యోతి ఎవరైతే ఉన్నారో, ఈ ట్రావెల్ యూట్యూబర్, ఆవిడ మీద అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 పెట్టి సెక్షన్ 3, 4, 5 వేశారు. స్పై ఆపరేషన్స్ ఇండియాకి విరుద్ధంగా చేశారు ఆవిడ అని. చాలా పెద్ద సెక్షన్లు ఇవి. అదే కాకుండా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 వేశారు. బలమైన స్టాండ్ తీసుకుంటుంది భారతదేశంలోనే ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తుంటే 5 నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది ఇఫ్ ప్రూవెన్ గిల్టీ. అదే కాకుండా ఈ గార్మెంట్స్, ఈ గూడ్స్ ఏవైతే నార్త్ ఈస్ట్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మనకు వస్తాయో వాటిని టక్కని కట్ చేసింది ఇండియా. ఎందుకు? బంగ్లాదేశ్ కూడా ఈ సమయంలో పాకిస్తాన్ హెల్ప్ చేసింది. చైనాలోకి వెళ్ళి మరి మొహమ్మద్ యూనస్ మన గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ గా లేకపోయినా
అయినా కూడా యూనిట్ టు అండర్స్టాండ్ డే బై డే మనల్ని వీకెండ్ చేయడానికి మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు అని. అమెరికా చైనా ఎనిమీస్ కదా అని మీకు అనిపించవచ్చు, ఇద్దరంటే ఒకరికి పడదు కదా అని. బట్ ఏ ఇద్దరినైనా చూడండి, ఇది ప్రపంచ సత్యం. ఇది ఏ ఇద్దరైనా పవర్ లో ఉంటే వీళ్ళిద్దరూ కాకుండా ఒక మూడో పవర్ ఎమర్జ్ అవడానికి వీళ్ళిద్దరికి ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి అయినా దీన్ని రాకుండా ఆపుతారు. భారతదేశానికి జరుగుతున్నది అదే. ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఎప్పుడైతే మన యుద్ధ సమయంలో మన పవర్ ని మనం చూపించుకోగలిగామో అప్పుడే ప్రపంచం అంతా మనకు కొంచెం బ్యాక్ చూపించడం మొదలుపెట్టింది. ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ హియర్ అండ్ దేర్, రష్యా, ఇజ్రాయెల్, అర్మేనియా, గ్రీస్ ఇలాంటి దేశాలు తప్పితే ఈధర్ వేరే దేశాలన్నీ న్యూట్రల్ గా ఉన్నాయి, లేదా పాకిస్తాన్ లేపుతూ న్యూస్ ఆర్టికల్స్ రాస్తున్నాయి, లేదా ఇండియాని పాకిస్తాన్ని హైఫనేట్ చేసి రెండు దేశాలు ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నాయి. రెండు అగ్రెషన్ తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అంటే ఉగ్రవాదాలకు డబ్బులు ఇచ్చి పెంచే దేశం, దాన్ని అడ్డుకునే దేశం ఒకటేనా? అందుకని మనం స్ట్రాంగ్ గా మాట్లాడాలి. అగైన్ ఈ పట్టుకున్న ఆరుగురులో కూడా యూట్యూబర్స్ నుంచి నైట్ వాచ్మెన్ వరకు ఉన్నారు. ఫోటోలు తీయడం, ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించడం, హ్యాండ్లర్లుగా ఉండడం, జనాల్ని తీసుకురావడం. డబ్బుల కోసం దేశాన్ని నమ్మేస్తారా? ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళి చూడండి, ఒకసారి బునేర్లో ఉండండి, ఉజ్మా అహ్మద్ గారి కథ వినండి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అది లాలెస్ ల్యాండ్. అది నేను చెప్తున్నాను కదా, పాకిస్తాన్ అనే దేశం బాల్కనైజ్ అవ్వాల్సిందే, ముక్కలు అయిపోవాల్సిందే. దానికి రీజన్ ఒకటే, దాన్ని ఏదో నాశనం చేద్దాం కదా, అది ఎట్టేపోతే మనకేంటి. బట్ అది బ్రతికున్నంత కాలం మనల్ని కాటేద్దామనే చూస్తుంది ఆ దేశం. అండ్ ఇండియా అకార్డింగ్ టు మీ ఇస్ టేకింగ్ వెరీ స్ట్రాంగ్ స్టెప్స్. విజువల్లీ అగ్రెసివ్ గా ఉండకపోవచ్చు, బట్ ఇండియా చేస్తున్న ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్ మూవ్. ఈ రోజు అమెరికాని ప్యాండర్ చేసేసి, గులాంగిరి చేసి జీ హుజూర్ అని పిలవట్లేదు ఇవాళ. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఇదివరకు ట్రంప్ గారు ఏ ట్వీట్ చేసినా భారతదేశం గురించి వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, వెంటనే స్టేజ్ ఎక్కి మాట్లాడేవారు ఆయన. బట్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అని చెప్పి ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ స్టేజ్ ఎక్కినా అమెరికాది పాకిస్తాన్ బైలాటరల్ ఇష్యూ అని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. వీఆర్ గెటింగ్ స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు గెట్ స్ట్రాంగ్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. లెట్ మీ నో వాట్ యూ ఫీల్. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. అండ్ నేను వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే #AskKG అని పెట్టి మీ ఫీలింగ్ కానీ మీ క్వశ్చన్ కానీ రాయండి. మీరు రాసిన ప్రతి కామెంట్ కి నా రెస్పాన్స్ ఉంటుంది రేపటి వీడియోలో. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, 2024 పాకిస్తాన్ హై కమిషన్ కేసు మీద, మన భారతదేశం పాకిస్తాన్ హై కమిషన్ మీద వేసిన కేసు మీద ఏ పీనల్ కోడ్ కేసు వేసింది? ఏ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వేసింది ఇండియా? ఆప్షన్ ఏ ఇస్ 420, ఆప్షన్ బి ఇస్ 376, ఆప్షన్ డి ఇస్ 354, ఆప్షన్ డి ఇస్ 302. తెలిస్తే ఖచ్చితంగా కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీరు నాతో వచ్చి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, నా వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అండ్ స్టోరీస్ లో లేటెస్ట్ అండ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ని బైట్ సైజ్ న్యూస్ రూపంగా పెట్టేస్తుంటాం. మీకు తెలియకుండానే ఎఫర్ట్లెస్ గా యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. రెండు వచ్చేసేయండి. ఈ ఆన్సర్స్ కూడా నా పేజ్ లో లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజ్, అది వాళ్ళు పెట్టేస్తారు. డెఫినెట్లీ వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేసారి పక్కన టిక్ మార్క్ అండ్ ఇట్స్ 1+ మిలియన్ ప్రొఫైల్. ఇట్స్ వెరిఫైడ్. యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? రీసెంట్ గా ఇండియాకి బంగ్లాదేశ్ కి స్టార్ట్ అయిన ఈ గొడవ మీద విడమర్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను. నార్త్ ఈస్ట్ లో సిలిగురి కెనాల్ లో ఒక డ్రిల్ స్టార్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, చెక్అవుట్ చేసేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. రోజు మన చుట్టూ జరుగుతున్న విషయాల మీద ఒక పర్స్పెక్టివ్ పెట్టి మాట్లాడాలి, మన కాన్షియస్నెస్ ని లేపాలి, మనం అంటే ఏంటో మనకి తెలియాలి అనే దిశగా నన్ను మాట్లాడేలా చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల లాస్ట్ వరకు చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నా డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి. వీడియో ఇట్లా పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.